నమస్కారం. పెన్ పవన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 173 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం దస్తావేజులేకర్లు పెన్ డౌన్ నిరసన. జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. పీజీఆర్ఎస్ అర్జీలను అధికారులు సకాలంలో పరిష్కరించాలి. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని నిలబెట్టాలన్న జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 173 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 34.60 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేర భక్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ నియామకాలతో విద్యా ప్రమాణాలు పెరిగాయని, ఈ ఏడాది కాకినాడ జిల్లాలో సుమారు 7,500 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చేరారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులకు అనుగుణంగా ప్రోత్సహించాలని, ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఇతర శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి తప్పనిసరిగా కూర్చున్న ప్రతి విద్యార్థి కూడా చదువు చెప్పేటువంటి పాఠశాలలో ఎంతగానో ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ముందుకెళ్ళి సమాజానికి మరింత ఎంతో సేవ చేయాల్సినటువంటి చిన్నారులు, విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉన్నారు. ఒకప్పటి ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ పేరు ఎత్తాలంటేనే భయవేసేటటువంటి పరిస్థితి ఉండేది. మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి యొక్క నిర్ణయాలతో పెను మార్పులు జరిగాయి మన ప్రభుత్వ పాఠశాలలో. ఇష్టం అవ్వలేదు, వాడు ఏం చేయాలో తెలియదు, ఏమయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆస్తుల్లో బతకడానికి ఆ పరిస్థితిలో రాకుండా మాత్రం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎవరు ఏది ఎన్నిక చేసుకుంటే ఆ ఎన్నికతో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు ప్రోత్సహించగలిగితేనే తల్లిదండ్రులు వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి ప్రతిభని మరింత విధానంతో ప్రతిభావంతులు అవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నా చిన్న సలహా ఇది, దీన్ని మాత్రం తూచా తప్పకుండా మీరు అమలు చేయగలిగితేనే మీ పిల్లల యొక్క భావి తరాలు బాగుంటాయని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో
షైనింగ్ స్టార్స్ కార్యక్రమం విద్యాశాఖ తరపున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభావంతులు ఎవరు ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా మనము ప్రోత్సహించడం జరిగింది. ఎస్ఎస్సి వచ్చేటప్పటికి దాదాపు 135 మందికి మనం ఈరోజు వాళ్ళకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి మండలం నుంచి కూడా 6గురిని ఎంపిక చేసుకొని వారు సాధించిన ఆ సక్సెస్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా మిగతా వాళ్ళకు కూడా మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రూపొందించి గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం చేపట్టిన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరపున తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారొక కృషితోనే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అందరూ పేరెంట్స్ కూడా వారొక హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో పెను మార్పులు మనము తీసుకువస్తున్నాము. ఎక్కడా ఖాళీ లేకుండా దాదాపు 16,000 పైన పోస్టులు నింపడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఉన్న సదుపాయాలు కూడా మెరుగుపరచడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ పిల్లలు చేరే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరమే దాదాపు 7,500 పైన పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు కాకినాడ జిల్లాలోనే చేరడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన విద్యాశాఖ జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ కూడా మీడియా సోదరుల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ అండి. ఇది 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా మంచి ఏంటంటారు స్టడీస్లో స్టార్గా షైన్ అయిన పిల్లలందరూ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ఇది. సో ఇది మనకు స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్ వెనక నుండి ఉండి ఎఫర్ట్ పెట్టిన పేరెంట్స్, టీచర్స్ అలాగే ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సక్సెస్ వెళ్తుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఇక్కడితో ఇది ఎండ్ కాదు, దీని మొదలు మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం వీళ్ళందరూ కూడా దీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ని అచీవ్ చేయాలనే కార్యక్రమం ఇది. సో స్టేట్ గవర్నమెంట్ అయితే మాత్రం ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి సపోర్టివ్గా ఉన్నది. సో ప్రీవియస్ ఇయర్ అంటే ఈ ఇయర్ తీసుకొచ్చింది కార్యక్రమం 10th క్లాస్ది 100 days షెడ్యూల్ అన్న తీసుకొచ్చారు. సో అందులో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దాంట్లోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కాంపిటేటివ్ సెల్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగానే కాకినాడలో ఉన్న పిఆర్ జూనియర్ కాలేజ్లోని ఇది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈసారి పిఆర్ కాలేజ్ నుంచి 20 స్టూడెంట్స్ ఫ్లయింగ్ కలర్స్తో వచ్చారు. సో 20 స్టూడెంట్స్ ఇంజనీరింగ్ మరియు మనకి ఫార్మాలో ఈసారి అడ్మిషన్ తీసుకోబోతున్నారు. సో ఇది మనం చెప్పొచ్చు ఈ సక్సెస్ని. సో గవర్నమెంట్ ఎంతగా కష్టపడుతుందో పిల్లల ఒక బ్రైట్ ఫ్యూచర్ గురించి. సో ఇదే కాదు, రాబోయే రోజుల్లో మనకి విశాఖపట్నంలో గూగుల్ అలాగే డాటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో అవి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ముందు వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకునే వైపు చదువుకోవాలని చెప్పేసి మంత్రి లోకేష్ గారు సూచించడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి వెళ్తుంది. ఎందుకంటే ఇట్ కెనాట్ బి డన్ బై వన్ మ్యాన్ అని చెప్పొచ్చు. దీని వెనకతలు ఎంతో ఎఫర్ట్ ఉన్నది, ఎంతో కృషి ఉన్నది. సో మనకి ఎప్పుడైనా స్టేట్ ఒకటి డెవలప్మెంట్ చూపించాలంటే ఫస్ట్ అది ఎడ్యుకేషన్ అయి ఉండాలి. సో ఎడ్యుకేషన్ వైపు అంతా కూడా దృష్టి పెట్టి మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ స్టెప్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొత్తం విద్యాశాఖ అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, పేరెంట్స్, టీచర్స్ అందరి సపోర్ట్తో ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం. సో అందరూ కూడా ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పి కోరుకుందాం. అలాగే రాబోయే రోజుల్లో మన ఊరు రాష్ట్రంలో చదువుకున్న మన పిల్లలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. అలాగే మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ 500 అబవ్ వచ్చిన వాళ్ళకి పిల్లలకి అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా తీసుకుని ప్రతిభని చదువులో ప్రతిభ కనపరిచిన పిల్లల్ని మరి ఎంపిక చేసి సుమారు కాకినాడ జిల్లాలో అయితే 170 చిల్లర మంది ఇంటర్మీడియట్ 10th కలిపి పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక అవార్డుతో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కింద 20,000 రూపాయలు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యాశాఖలో మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మరి ఆయన విద్యాశాఖ చేపట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో అనేక వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ సమూలమైన మార్పులు తీసుకొస్తూ మన రాష్ట్రంలో పిల్లలకి ప్రతిభ చూపించిన ప్రతి పిల్లల్ని కూడా మరి ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో సంక్షేమానికి కానీ మౌలిక వసతులు కల్పించడంలో కానీ అలాగే విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం మరి ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా మరి ముందుకు తీసుకెళ్ళటం. మరి మనం చూసుకున్నట్లయితే 1924 ఈ 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చీకటి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మనం చీకటి రోజులు ఈ రాష్ట్రానికి. ఎడ్యుకేషనే కాదు అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిల గురించి కానీ అడిగితే కేసులు పెట్టి నిర్బంధించాల్సిన పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కోవిడ్ టైంలో టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర లైన్లో నిలబెట్టి అంత దౌర్భాగ్యమైన మరి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఎందుకంటే గురువు మనం తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి మేధా వర్గానికి సంబంధించిన గురువులను కూడా మరి ఒక నీచ మరి ఆలోచనతో ఆ రోజు ఆ విధంగా చేయటం చాలా దురదృష్టకరం. వాళ్ళందరూ మరి విభేదించి వ్యతిరేకించి ప్రజలు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, అలాగే నిరుద్యోగ యువత అవ్వచ్చు, ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉండకూడదని ఈ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి గెలిపించడం జరిగింది. దాంట్లోనే భాగంగా మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు కూడా అనునిత్యం ప్రజల గురించే తప్పిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మేమందరినీ కూడా మేధా వర్గాన్ని అవ్వచ్చు, ప్రజలను అవ్వచ్చు, మేము ఒకటే అపీల్ చేస్తున్నాం. మా ఈ కష్టపడే ప్రభుత్వం మనం నిలబెట్టుకున్నట్లయితే 10-15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే సుస్థిరంగా ఉంటే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.